హాయ్ హలో వెల్కమ్ టు జాడీ క్లాసెస్. ఇప్పుడు మనం గత 15 సంవత్సరాల నుండి పబ్లిక్ పరీక్షలో వచ్చిన ప్రశ్నలను సాల్వ్ చేద్దాం. షో దట్ tan స్క్వేర్ థీటా మైనస్ 1/cos స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు -1. చూడండి, ఇప్పుడు మనము tan స్క్వేర్ థీటా -1/cos స్క్వేర్ థీటా అని తీసుకుందాం. -1 అని ప్రూవ్ చేద్దాం. ఇక్కడ tan థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? tan థీటా ఈజ్ ఈక్వల్ టు sin థీటా బై కాస్ థీటా అని రాసుకోవచ్చు. tan థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? sin థీటా బై కాస్ థీటా అని రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనము tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? sin స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. కాబట్టి tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు sin స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. 1/cos స్క్వేర్ థీటా. ఇది యాజ్ ఇట్ ఈస్గా రాయండి. ఇక్కడ చూడండి, ఇవి రెండు లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి మనము ఏం రాసుకోవచ్చు? కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు sin స్క్వేర్ థీటా -1 అని రాయొచ్చు. sin స్క్వేర్ థీటా -1 అని రాయొచ్చు. న్యూమరేటర్స్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉంటేలా రాసుకోవచ్చు. చూడండి, మనము sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఒక ఐడెంటిటీ చూసినప్పుడు ఏం రాయొచ్చు? sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ sin స్క్వేర్ థీటా రైట్ సైడ్ వెళ్ళడం వల్ల ఇటు ప్లస్ మైనస్గా మైనస్ sin స్క్వేర్ థీటా అని రాయొచ్చు. కాబట్టి కాస్ స్క్వేర్ థీటా ఉన్న దగ్గర 1 మైనస్ sin స్క్వేర్ థీటా అని రాయొచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ sin స్క్వేర్ థీటా -1ను -1 చేత మల్టిప్లై చేద్దాం. ఏం చేద్దాం? -1 చేత మల్టిప్లై చేద్దాం. -1ను మల్టిప్లై చేయడం వల్ల ఈ ప్లస్ ఏమైంది? మైనస్ అయింది. ఈ మైనస్ అనేది ప్లస్ కావడం జరుగుతుంది. కాబట్టి 1 మైనస్ sin స్క్వేర్ థీటా అని రాయొచ్చు బై కాస్ స్క్వేర్ థీటా. చూడండి, ఇక్కడ 1 మైనస్ sin స్క్వేర్ థీటా అంటే ఏం రాసుకోవచ్చు? 1 మైనస్ sin స్క్వేర్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. -1 కాస్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా. ఈ కాస్ స్క్వేర్ థీటా క్యాన్సిల్ కావడం జరిగింది కాబట్టి దాని వాల్యూ -1. ఓకే, దీంట్లో మనకు ప్రీవియస్ నాలెడ్జ్ ఏం అవసరం ఉన్నది? ఇక్కడ ప్రీవియస్ నాలెడ్జ్ మనకి ఏం అవసరం ఉంది? tan థీటా ఈజ్ ఈక్వల్ టు sin థీటా బై కాస్ థీటా అనే నాలెడ్జ్ మనకు అవసరం. అదే రకంగా 1 మైనస్ sin స్క్వేర్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా అని రావాలి. అలా వస్తే ఈ సమస్యని ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు √3, 1 ప్లస్ కాస్ థీటా వాల్యూ ఎంత? ఏమున్నది? tan థీటా ఈజ్ ఈక్వల్ టు √3, 1 ప్లస్ కాస్ థీటా వాల్యూ ఎంత? చూద్దాం. సొల్యూషన్ మనకు ఏమి ఇవ్వడం జరిగింది? tan థీటా ఈజ్ ఈక్వల్ టు √3. tan థీటా ఈజ్ ఈక్వల్ టు √3 ఇవ్వడం జరిగింది. ఇక్కడ థీటా వాల్యూ ఎంత చూద్దాం. tan థీటా దేని యొక్క ఏ డిగ్రీకి √3 వాల్యూ ఉంటుంది? ఓకే, √3 దేని వాల్యూ ఉంటుంది? tan 0 degrees ఈజ్ ఈక్వల్ టు tan 0 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 0. tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు 1/√3. tan 60 degrees, tan 45 degrees ఈజ్ ఈక్వల్ టు tan 45 వాల్యూ, tan 45 degrees ఈజ్ ఈక్వల్ టు 1. tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు √3. tan 90 degrees ఈజ్ ఈక్వల్ టు నాట్ డిఫైన్. చూడండి, √3 అనేది ఏ వాల్యూకి సమానమైంది? tan 60 వాల్యూకు. కాబట్టి tan థీటా ఈజ్ ఈక్వల్ టు tan 60 అని రాయొచ్చు. tan 60 degrees అని రాయొచ్చు. కాబట్టి ఈ థీటా వాల్యూ ఎన్ని డిగ్రీలు ఉంటుంది? 60 degrees అని రాయొచ్చు. థీటా వాల్యూ ఎంత? 60 degrees ఉండడం జరుగుతుంది. మనము దేన్ని కనుక్కోవాలి? మనం ఇప్పుడు ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా వాల్యూ కనుక్కోవాలి. 1 ప్లస్ కాస్ థీటా వాల్యూ కనుక్కోవాలి. చూడండి, 1 ప్లస్ కాస్ థీటా అంటే ఇక్కడ 1 అంటే 1. కాస్ థీటా వాల్యూ ఎంత ఉన్నది? మనకు థీటా వాల్యూ ఎంత రావడం జరిగింది? 60. కాబట్టి కాస్ 60. ఇక్కడ 1 ప్లస్ కాస్ 60 వాల్యూ ఎంత? కాస్ 60 వాల్యూ ఎంత చెప్పండి. చూడండి, ఇక్కడ చూడండి,
కాస్ 0 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 1, కాస్ 30 వాల్యూ √3/2, కాస్ 45 డిగ్రీస్ వాల్యూ 1/√2, కాస్ 60 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2, కాస్ 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 0. చూడండి, ఇది జాగ్రత్తగా పరిశీలించండి. సైన్ యాంగిల్ వాల్యూ పెరిగినా కొద్దీ దీని యొక్క వాల్యూస్ ఏమని, కాస్ వాల్యూస్ ఏమో ఉన్నాయి, కాస్ వాల్యూస్ అన్నీ కూడా డిక్రీజ్ కావడం జరిగింది. యాంగిల్ ఇంక్రీజ్ అయిన కొద్దీ కాస్ వాల్యూస్ ఏమైనాయి, డిక్రీజ్ కావడం జరిగింది. అదే రకంగా ట్యాన్ వాల్యూలు ఇంక్రీజ్ అయిన కొద్దీ, యాంగిల్ వాల్యూ ఇంక్రీజ్ అయిన కొద్దీ ఈ ట్యాన్ వాల్యూస్ ఇంక్రీజ్ కావడం జరిగింది. అంటే ఇది ఇంక్రీజ్ అయితే ఇది కూడా ఇంక్రీజ్ కావడం జరిగింది. ఓకే, అబ్జర్వ్ చేయండి. కాస్ 60 వాల్యూ ఎంత, కాస్ 60 వాల్యూ ఎంత 1/2, కాబట్టి 1/2. ఇక్కడ మనము లైక్ ఫ్రాక్షన్స్ రాయాలి, కాబట్టి దీనిలో డినామినేటర్ ఎంత ఉంది, 2 ఉంది. కాబట్టి ఇక్కడ 2 డినామినేటర్ రాయాలి. ఎట్లా, 1 ఏం రాసుకోవచ్చు, 2/2 అని రాసుకోవచ్చుగా. 2/2 ప్లస్ 1/2. ఇక్కడ 2 లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి 2 + 1, దీని వాల్యూ ఎంత 3/2. దీంట్లో మీకు పూర్తిగా ఏ బేసిక్ నాలెడ్జ్ మీకు అవసరం, మీకు తప్పకుండా ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ √3 కాబట్టి ట్యాన్ √3 యొక్క వాల్యూ ఎంత అంటే ట్యాన్ యొక్క ఏ యాంగిల్కి √3 వస్తుందో మీరు తెలుసుండాలి. ఇక్కడ ట్యాన్ టీటా వాల్యూస్ మీకు పర్ఫెక్ట్గా తెలుసుంటే దీంట్లో √3 అనే దగ్గర ట్యాన్ 60 అని రాయొచ్చు. అది తెలియకుంటే మాత్రం ఇది ప్రాబ్లం కష్టమవుతుంది. కాబట్టి ట్యాన్ రేషియోస్ యొక్క వాల్యూస్ మీరు అందరూ పర్ఫెక్ట్గా గుర్తుంచుకోవాలి. ఓకేనా, రైట్. ఇక్కడ టీటా వాల్యూ వచ్చిందంటే ఇక్కడ టీటా వాల్యూ ఎంత, కాస్ టీటా వాల్యూ కూడా 60 రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ టీటా అనే అక్యూట్ ఉంది కాబట్టి ఇక్కడ టీటా వాల్యూ 60 అయింది. 60 అయింది కాబట్టి ట్యాన్స్ ఇప్పుడు కాస్ 60 వాల్యూస్ కూడా మీకు రావాలి. కాస్ 60 వాల్యూస్ రాసుకున్నప్పుడు 1 √3/2, 1/√2, 1/2, 0 రావడం జరిగింది. అక్కడ 60 వాల్యూ 1/2 కాబట్టి 1/2 రావడం జరిగింది. ఇక్కడ ఏం రావాలి మీకు తప్పకుండా, ఇక్కడ ఏం రావాలి, ఫ్రాక్షన్స్ అడిషన్ రావాలి. ఫ్రాక్షన్స్లో అడిషన్ రావాలి. కాబట్టి ఇక్కడ 1/2 ఉంది కాబట్టి డినామినేటర్లో 2 ఉంది కాబట్టి ఇక్కడ ఇది కూడా ఫ్రాక్షన్లో డినామినేటర్ 2గా రాయాలి. అంటే 1 రావాలంటే 2/2, 2/2 అంటే క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది కదా. కాబట్టి 2/2 కాబట్టి 2 + 1/2 కాబట్టి 3/2 అని మనం రాయవచ్చు. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎవాల్యుయేట్ sin 58 by cos 32 plus tan 42 cot 48 degrees. దాని వాల్యూ ఎంత? ఇది జూన్ 16th ఇయర్లో 2016 జూన్ 2016లో రావడం జరిగింది. చూద్దాం సొల్యూషన్. sin 58 degrees by cos 32 degrees plus tan 42 degrees by cot 48 degrees. చూడండి, ఏదైనా ఒక వాల్యూని మార్చుకోండి. కాంప్లిమెంటరీ యాంగిల్స్ పైన యాంగిల్స్కి ట్రిగనోమెట్రిక్ రేషియోస్ని యాడ్ చేయడం వల్ల మనము కొన్ని వాల్యూస్ని కనుక్కున్నాం ఇదివరకే. దాన్ని కొన్ని రాద్దాం. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, దీనికి సైన్కి కాస్ అవుతుంది 90 - టీటా అని రాయొచ్చు. అదే రకంగా కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ 90 - ఈ టీటాగా రాయొచ్చు. ఈ టీటా రాయొచ్చు, టీటా ఇది రాయొచ్చు. చూడండి, ఇదే రకంగా సైన్ 58 అంటే మనము కాంప్లిమెంటరీ రాసేటప్పుడు కాస్ 90 - 58 degrees అని రాయొచ్చు. ఇక్కడ 58 ఉంటే 58 రాయాలి. డినామినేటర్లో ఉన్న కాస్ 32ను మనం ఎలాంటి చేంజ్ చేయకండి. ఇది ట్యాన్కి ఏమవుతుంది, మనం కాట్ 90 - 42 degreesగా రాయొచ్చు బై కాట్ 48 degrees.
చూడండి 90 నుండి 58ను సబ్ట్రాక్ట్ చేయండి, ఏమవుతుంది? కాస్కు కాస్ రాయండి. కాస్ 90 నుండి 58ని సబ్ట్రాక్ట్ చేస్తే 32 డిగ్రీస్ రావడం జరుగుతుంది. బై కింద కూడా డినామినేటర్లో కూడా 32 డిగ్రీస్ ఉన్నది. ఇక్కడ కాట్ 90 నుండి 42ను సబ్ట్రాక్ట్ చేస్తే 48 వస్తుంది. 90 నుండి 42ను సబ్ట్రాక్ట్ చేస్తే 48 డిగ్రీస్ రావడం జరిగింది. ఓకే, అదే రకంగా ఇక్కడ కూడా 48 డిగ్రీస్ ఉండడం జరిగింది. చూడండి, ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది, క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. దీని వాల్యూ 2, దీని వాల్యూ 2. దీంట్లో మీకు ఏం రావాలి? కాంప్లిమెంటరీ యాంగిల్కి సంబంధించిన రేషియోస్కి సంబంధించిన వాల్యూస్ మీకు తెలిసి ఉండాలి, లేకపోతే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం చాలా కష్టం. ఓకే, ఈ కాంప్లిమెంటరీ రాసినప్పుడు sin θ ఈజ్ ఈక్వల్ టు cos 90 మైనస్ θ, cos θ ఈజ్ ఈక్వల్ టు sin 90 మైనస్ θ, tan θ ఈజ్ ఈక్వల్ టు cot 90 మైనస్ θ, cot θ ఈజ్ ఈక్వల్ టు tan 90 మైనస్ θ, sec θ ఈజ్ ఈక్వల్ టు cosec 90 మైనస్ θ, cosec θ ఈజ్ ఈక్వల్ టు sec 90 మైనస్ θ. ఇక రాయడం మీకు వస్తే మనకి ఈజీగా ప్రాబ్లం సాల్వ్ చేయవచ్చు. ఓకేనా? రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, చూడండి, sin a ఈజ్ ఈక్వల్ టు 1/√2, cot b ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఈ ఏ వాల్యూ బి వాల్యూని మనం ఈ యాంగిల్ ఎంత, యాంగిల్ బి ఎంత ఉందో మనము దీనిలో ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు sin a ప్లస్ బి వాల్యూ అంటే యాంగిల్ ఏ యాంగిల్ బి యాడ్ చేసినప్పుడు sin వాల్యూ ఎంత అని ప్రూవ్ చేయాలి? 1 అని ప్రూవ్ చేయాలి, 1 అని ప్రూవ్ చేయాలి. మొదట దీంట్లో మనకు తీసుకున్నప్పుడు సొల్యూషన్ sin a ఈజ్ ఈక్వల్ టు 1/√2. ఇక్కడ చూడండి, సైన్ వాల్యూస్ 1/√2 ఏ వాల్యూకి ఉందో మనం చూద్దాం. చూడండి, ఇక్కడ రాద్దాం. sin 0 ఈజ్ ఈక్వల్ టు 0, sin 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1/2, sin 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1/√2, sin 60 ఈజ్ ఈక్వల్ టు √3/2, sin 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాయడం జరిగింది. చూడండి, సైన్లో 1/√2 వాల్యూ ఎంత ఉంది? 45 డిగ్రీస్. 1/√2 ఎంత ఉంది? 45 డిగ్రీస్ ఉన్నది. కాబట్టి చూడండి, sin a ఈజ్ ఈక్వల్ టు sin 45 డిగ్రీస్ అని రాయొచ్చు. 1/√2 ఉన్నక్కడ ఏం రాయొచ్చు? sin 45 డిగ్రీస్ అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ యాంగిల్ ఏ వాల్యూ ఎంత వస్తుంది? 45 డిగ్రీస్ వస్తుంది. అదే రకంగా కాట్ బి ఈజ్ ఈక్వల్ టు 1. చూడండి, కాట్ బిలో 1 వాల్యూ ఏముంటుంది? కాట్లో 1 వాల్యూ చూడండి, tan 45 డిగ్రీస్ వాల్యూ 1, కాట్ 45 డిగ్రీస్ వాల్యూ కూడా 1. ఓకే, ఇది గుర్తుంచుకోండి. tan 30 వాల్యూ 1/√3, కాట్ 60 వాల్యూ కూడా 1/√3. అదే రకంగా tan 60 వాల్యూ √3, కాట్ 30 వాల్యూ కూడా √3. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ రకంగా గుర్తుంచుకుంటే చాలా సింపుల్గా మీరు గుర్తుంచుకోవచ్చు. చూడండి, కాట్ బి ఈజ్ ఈక్వల్ టు 1. 1 అంటే ఎన్ని డిగ్రీలకు 1 ఉంటుంది? కాట్లో 45 డిగ్రీస్. చూడండి, కాట్ బి ఈజ్ ఈక్వల్ టు కాట్ 45 డిగ్రీస్. ఇక్కడ యాంగిల్ బి వాల్యూ ఎంత ఉంటుంది? 45 డిగ్రీస్. మనకు కనుగొనవలసింది ఏమున్నది? కనుగొనవలసింది ఏంది? సైన్ ఏ ప్లస్ బి వాల్యూ మనం కనుగొనాలి. సైన్ ఏ వాల్యూ ఎంత ఉంది? ఏ వాల్యూ ఎంత? 45 ప్లస్ యాంగిల్ బి వాల్యూ ఎంత ఉంది? 45 సైన్ 90 డిగ్రీస్. సైన్ 90 డిగ్రీస్ వాల్యూ ఎంత ఉంటుంది? సైన్ 90 వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ రాసినాం. సైన్ 90 వాల్యూ 1 రావడం జరిగింది. కాబట్టి హెన్స్ ప్రూవ్. ఓకే, దీంట్లో కంప్లీట్గా మీకు రేషియోస్ యొక్క వాల్యూస్ కావాలి. రేషియోస్ యొక్క యాంగిల్స్ వాల్యూస్ మీకు వస్తే ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఏమేమి వాల్యూ రావాలి? కాట్ 1 వాల్యూ ఏ యాంగిల్కి అవుతుంది? కాట్లో
కాట్ అనేది కాట్ 1 వాల్యూ కాట్ ఏ యాంగిల్కి వస్తుంది. ఓకే, ఈ రకంగా మీరు యాంగిల్స్ వాల్యూస్ను మీరు గుర్తుంచుకుంటే ఈజీగా మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎక్స్ప్రెస్ కాస్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ tan థీటా. చూద్దాం. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సొల్యూషన్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/sec థీటా 1/sec థీటా. చూడండి, కాస్ థీటా అంటే ఏం రాసుకోవచ్చు? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/sec థీటా రాసుకోవచ్చు. sec థీటా ఈజ్ ఈక్వల్ టు 1/cos థీటా అని కూడా రాసుకోవచ్చు. ఇది వరకే మనం దీన్ని తెలుసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు sec థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? tan థీటాలో sec థీటాని tan థీటా టర్మ్స్లో రాసుకోవాలంటే ఏం చేయాలి? sec థీటాకు tan థీటాకు మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి? ఏమున్నది? ఒకటి sec స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 + tan స్క్వేర్ థీటా అని రాయొచ్చు. ఈ యొక్క ఐడెంటిటీ మనం ఆల్రెడీ ప్రూవ్ చేయడం జరిగింది. ఈ ఐడెంటిటీ ఆల్రెడీ మనము ఇంతకుముందు ప్రూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు sec థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? √1 + tan స్క్వేర్ థీటా అని రాయొచ్చు. ఓకేనా, cos థీటా ఈజ్ ఈక్వల్ టు 1/sec థీటా అంటే ఏం రాసుకోవచ్చు? √1 + tan స్క్వేర్ థీటా. కాస్ థీటాని tan థీటా టర్మ్లో రాయడం జరిగింది. ఓకేనా, రైట్. ఈ ప్రాబ్లం రావాలంటే మీకు ఏమేమి గుర్తుంచాలి? ప్రీవియస్ నాలెడ్జ్ ఏం అవసరం ఉన్నది మీకు? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/sec థీటా రావాలి, గుర్తుంచుకోవాలి. కాస్ థీటాని tan థీటా రావాలంటే మనం ముందుగానే ఐడియా రావాలి మన మైండ్లో. ఏం రావాలి? కాస్ థీటాని 1/sec థీటా రాయొచ్చు. sec థీటాని tan థీటా రాయాలంటే sec థీటాకు tan థీటాకు సంబంధించిన ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఐడెంటిటీ గుర్తుకొస్తే ఈజీగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. cos theta is equal to 1/√2. Then find the value of 4 + cot theta. ఓకే, చూద్దామా? చూడండి, సొల్యూషన్ cos theta is equal to 1/√2. చూడండి, cos thetaకు సంబంధించిన వాల్యూ రాద్దామా? cos 0 degrees is equal to 1, cos 30 is equal to √3/2, cos 45 degrees is equal to 1/√2, cos 60 is equal to 1/2, cos 90 is equal to 0. ఈ రకంగా రాయొచ్చు. చూడండి, cos 0 అంటే cos 1/2 దేని యొక్క వాల్యూ ఉంది? 1/√2 దేని వాల్యూ ఉంది? cos 45. కాబట్టి cos theta is equal to cos 45 degrees, theta is equal to 45 degrees. దీని యొక్క theta వాల్యూ ఎంత? 45 degrees. చూద్దామా, ఇక్కడ మన వాల్యూ ఏంటి? 4 + cot theta. 4 + cot theta వాల్యూ ఎంత వచ్చింది మనకు? 45 degrees. 4 + cot theta వాల్యూ ఇది వరకు మనం తెలుసుకున్నాం. cot 45 వాల్యూ, tan 45 వాల్యూ 1 కానీ, కాబట్టి దీని వాల్యూ 1. 4 + 1 వాల్యూ దీని ఈక్వల్ టు 5. ఓకే, ఇది మార్చి 2017లో రావడం జరిగింది. మార్చి 2017లో రావడం జరిగింది. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈజ్ ఇట్ కరెక్ట్ సే దట్ sin theta is equal to cos 90 - theta. ఇది కరెక్టేనా కాదా? ఎందుకు? కరెక్ట్ అయితే ఎందుకు? ఓకే, చూద్దాం. ఇప్పుడు దీన్ని చూద్దాం. దీన్ని ప్రూవ్ చేయాలంటే మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకుందాం. ఇది బి దగ్గర 90 degrees ఉంది, ఇక్కడ ఏ దగ్గర టీటా ఉందనుకోండి, సి దగ్గర 90 - theta యాంగిల్ ఉంటుంది. ఓకే, ఇది 90 ఉంటే ఇది టీటా అయితే ఇది 90 - theta అవుతుంది. ఇక్కడ 90 degrees ఉంది, ఇక్కడ 30 ఉంది అనుకోండి, ఇక్కడ 90 - 30 = 60 అవుతుంది. అందుకనే ఇక్కడ టీటా ఉందంటే 90 - theta అని రాయొచ్చు. చూద్దామా, ఇక్కడ మనము ప్రూవ్ చేయాల్సింది ఏంటిది? ప్రూవ్ చేయాల్సింది sin theta = cos 90 - theta ఈక్వల్ ఉన్నాయా లేదా చూద్దాం.
దీని రేషియోస్ రాద్దాం, సైడ్స్ రేషియోస్ రాద్దాం. ఈ యొక్క ట్రయాంగిల్ యొక్క సైడ్ రేషియోలో రాద్దాం. ఓకే, సైడ్ యొక్క రేషియో చూద్దాం. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం? సైన్ టీటా పరంగా చూసినప్పుడు సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై హైపోటెనస్. అపోజిట్ సైడ్ ఏంటిది? బీసీ బై హైపోటెనస్ ఏంటిది? ఈ టీటాకి అపోజిట్ బీసీ ఉంటుంది, హైపోటెనస్ ఏంది? ఏసీ. ఓకే, అదే రకంగా కాస్ 90 మైనస్ టీటా, 90 మైనస్ టీటా పరంగా చూడండి. కాస్ అన్నప్పుడు ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. దీనికి అడ్జసెంట్ సైడ్ ఏంటిది? ఈ యాంగిల్ పరంగా చూసినప్పుడు బీసీ బై హైపోటెనస్ ఏంటి? ఏసీ. చూడండి, బీసీ బై ఏసీ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు కూడా సమానమే. సో ఇట్ ఈస్ కరెక్ట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan 2a ఇఫ్ cos 3a ఈజ్ ఈక్వల్ టు sin 45. ఓకే, దీనిలో tan 2a వాల్యూ మనము కనుగొనాలి. ఇది ఎప్పుడు వచ్చింది? మార్చ్ 2018లో రావడం జరిగింది. చూద్దాం. ఫస్ట్ cos 3a ఈజ్ ఈక్వల్ టు sin 45 వాల్యూ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. సొల్యూషన్ cos 3a ఈజ్ ఈక్వల్ టు sin 45 డిగ్రీస్. సైన్ మనం కాస్ రాయొచ్చు. ఇక్కడ సైన్ ఉంటే కాస్లో రాయాలంటే ఏమవుతుంది? cos 3a ఈజ్ ఈక్వల్ టు cos 45 డిగ్రీస్ అని కూడా రాయొచ్చు. sin 45 రాసినా cos 45 రాసినా ఒకటే. మనం రాసుకున్నాం ఇంతకు sin 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు cos 45 డిగ్రీస్ అని రాయొచ్చు. sin 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు cos 60 రాయొచ్చు. cos 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు sin 30 డిగ్రీస్ రాయొచ్చు. ఇది మీరు బండ గుర్తుగా గుర్తుంచుకోండి. వాటి వాల్యూ సేమే. sin 30 అయినా cos 60 అయినా సేమే, cos 60 అయినా sin 30 అయినా సేమే, sin 45 cos 45 వాల్యూ సేమే ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ 3a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 45 డిగ్రీస్. ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది? ఏ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 15 డిగ్రీస్ రావడం జరుగుతుంది. 3 1 జా 3 15 జా. ఓకే, మనకి ఏం కావాలి? మనకు tan 2a ఏ యాంగిల్ వాల్యూ ఎంత ఉంది? యాంగిల్ 215 డిగ్రీస్. tan 30 డిగ్రీస్ ఈ వాల్యూ మనము tan 30 వాల్యూ 13 వాల్యూ ఎంత ఉంది? tan 30 డిగ్రీస్ వాల్యూ ఎంత? 1/√3. tan 30 వాల్యూ ఎంత? 1/√3. చూద్దామా? tan 0 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 0, tan 30 degrees is equal to 1/√3, tan 45 degrees is equal to 1, tan 60 is equal to √3, tan 90 is equal to not defined. ఈ సీక్వెన్స్ గుర్తుంచుకోండి. యాంగిల్స్ ఇంక్రీజ్ అయిన కొద్దీ tan వాల్యూస్ కూడా ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. యాంగిల్స్ ఇంక్రీజ్ కావడం జరిగింది. దాని యొక్క వాల్యూస్ కూడా tan యొక్క వాల్యూస్ కూడా ఇంక్రీజ్ కావడం జరిగింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రూవ్ దట్ 4 tan స్క్వేర్ 45 డిగ్రీస్ మైనస్ cos స్క్వేర్ 30 డిగ్రీస్ ప్లస్ cos స్క్వేర్ 30 డిగ్రీస్. దీన్ని చూద్దాం. దీన్ని కూడా కంప్లీట్గా మీకు రేషియోస్ యొక్క వాల్యూస్ తెలిస్తే మనం ఈజీగా వీటిని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, చూద్దామా? ప్రూవ్ 4 tan స్క్వేర్ 45 డిగ్రీస్ మైనస్ కోసెక్ స్క్వేర్ 30 డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ 30 డిగ్రీస్. చూడండి, ఇది వరకేమైనా తెలుసుకున్నాం. tan 45 వాల్యూ ఎంత? tan 45 డిగ్రీస్ వాల్యూ 1. అదే రకంగా కాస్ 30 వాల్యూస్ కూడా మనం తెలుసుకున్నాం. కాస్ 30 వాల్యూ ఎంత? √3/2. మరి కొసెక్ 30 వాల్యూను మనము సైన్ వాల్యూతో మనం గుర్తుంచుకోవాలి.
సైన్ వాల్యూకి రిసిప్రోకాల్ చేస్తే మనము కొసెక్ వాల్యూస్ వస్తాయి. సైన్ వాల్యూకి రిసిప్రోకాల్ చేస్తే కొసెక్ వాల్యూ వస్తుంది. కాబట్టి కొసెక్ అనగానే మీకు సైన్ వాల్యూ గుర్తురాలి. సైన్ 30 వాల్యూ ఎంత? సైన్ 30 వాల్యూ ఎంత? సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు 1/2. సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే కొసెక్ 30 అంటే ఏంటి? 2/1 అంటే 2 అన్నట్టు. ఓకే, కొసెక్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇది ఈ రకంగా మనం గుర్తుంచుకోవాలి. ఓకే, 4 1 స్క్వేర్ దాని వాల్యూ ఎంత? tan 45 వాల్యూ 1 కాబట్టి దీని స్క్వేర్ ఉంది కాబట్టి ఈ వాల్యూ స్క్వేర్ రావడం జరుగుతుంది. అదే రకంగా కొసెక్ విలువ 2 కాబట్టి దానికి స్క్వేర్ ఉంది కదా, కొసెక్ స్క్వేర్ ఉంది కాబట్టి వాల్యూ స్క్వేర్ రావడం జరుగుతుంది. ప్లస్ 30 వాల్యూ ఎంత? √3/2 ఉంది కదా, దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రావడం జరుగుతుంది. ఓకే, 4 మైనస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ √3 స్క్వేర్ అంటే దేనికైనా వాల్యూస్కి √3 స్క్వేర్ ఉందనుకోండి దాని వాల్యూ 3, √2 హోల్ స్క్వేర్ ఉందంటే దాని వాల్యూ 2, √5 హోల్ స్క్వేర్ ఉందంటే దాని వాల్యూ 5. ఈ రకంగా మీరు గుర్తుంచుకోండి చాలా సింపుల్గా. √3 హోల్ స్క్వేర్ వాల్యూ 3 వస్తుంది, 2 స్క్వేర్ అంటే దాని వాల్యూ 4, 4 ప్లస్ 4 మైనస్ 4 క్యాన్సిల్ కావడం జరుగుతుంది, దీని వాల్యూ 3/4. ఓకే, ఈ రకంగా 3/4 అని మనం ప్రూవ్ చేయడం జరిగింది. ఇది జూన్ 2018లో రావడం జరిగింది. జూన్ 2018లో రావడం జరిగింది. ఓకేనా? ఈ రకంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన కొద్దీ మీకు ట్రిగనోమెట్రీలోని ఏ సమస్య పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చినా కానీ ఈజీగా మీరు దాన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, కొసెక్ 39 సెక్ 51 మైనస్ tan 51 కాట్ 39 యొక్క వాల్యూ మనము కనుగొందాం. చూద్దామా? సొల్యూషన్ కొసెక్ 39 డిగ్రీస్, సెక్ 51 డిగ్రీస్, tan 51 డిగ్రీస్, కాట్ 39 డిగ్రీస్ని మనం చూద్దాం. కాంప్లిమెంటరీ రేషియోస్కి సంబంధించిన వాల్యూస్ని మనం కనుక్కుందాం. కాంప్లిమెంటరీ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ని మనం ఇక్కడ అప్లై చేద్దాం. ఓకే, కొసెక్ 39 అంటే ఏం రాసుకోవచ్చు? కొసెక్ అంటే ఏంటిది? సెక్ 90 మైనస్ 39 డిగ్రీస్ అని రాయొచ్చు. ఈ సెక్ని మార్చకండి. ఎప్పుడైనా కానీ కాంప్లిమెంటరీ రేషియోస్ ఇచ్చినప్పుడు, కాంప్లిమెంటరీ యాంగిల్స్ యొక్క రేషియోస్ ఇచ్చినప్పుడు ఏదైనా ఒకదాన్ని చేంజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. రెండు చేంజ్ చేస్తే మీకు వాల్యూ రాదు. ఓకే, ఏదైనా ఒకదాన్ని చేంజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. రెండు చేంజ్ చేస్తే మీకు వాల్యూ రాదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ కొసెక్ సంబంధించిన కొసెక్ 39 మాత్రమే చేంజ్ చేయడం జరిగింది. మైనస్ ఇక్కడ చూడండి, ట్యాన్ ఇట్లే ఉంచండి. ట్యాన్ 51 డిగ్రీస్ ఉంచి కాట్ చేంజ్ చేయండి. కాట్ ఏం రాసుకోవచ్చు? ట్యాన్ 90 మైనస్ ఎంత ఉంది? 39 డిగ్రీస్. చూడండి, సెక్ ఏమొస్తుంది? సెక్ ఇక్కడ 90 మైనస్ 39 వాల్యూ ఎంత? సబ్ట్రాక్ట్ చేయండి. 51 డిగ్రీస్. ఇది కూడా 51 డిగ్రీస్, ఏం మార్చకండి. మైనస్ ఇక్కడ ట్యాన్ 51 డిగ్రీస్, ఇక్కడ ట్యాన్ 90 మైనస్ 39 డిగ్రీస్ అంటే ఏంట? 90 నుండి 39ను సబ్ట్రాక్ట్ చేస్తే 51 వస్తుంది. కాబట్టి ట్యాన్ 51 డిగ్రీస్. చూడండి, ఇక్కడ సెక్ 51 కాబట్టి సెక్ స్క్వేర్ 51 డిగ్రీస్ మైనస్ ట్యాన్ 51 ట్యాన్ స్క్వేర్ 51 డిగ్రీస్. ఓకే, ఇది చూడంగానే మీకు ఏ ఐడెంటిటీ గుర్తుకు రావడం జరుగుతుంది? సెక్ టీటాకు ట్యాన్ టీటాకు మధ్యలో చూడండి, మీకు ఇది వరకు తెలుసుకున్నారు. సెక్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా. ఇక్కడ ట్యాను లెఫ్ట్ సైడ్లో ట్రాన్స్పోజింగ్ అయినప్పుడు ఏమవుతుంది? సెక్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి ఇక్కడ సెక్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. కాబట్టి
ఇది కూడా సెక్ స్క్వేర్ 51 మైనస్ ట్యాన్ స్క్వేర్ 51. కాబట్టి 51 సేమ్ ఉంది కాబట్టి దీని వాల్యూ 1. దీని వాల్యూ 1. కాబట్టి దీని వాల్యూ 1. ఇది మార్చి 2019లో రావడం జరిగింది. మార్చి 2019లో రావడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. In the right angle ABC, right angle at C, which AB is equal to 13, BC is equal to 15. అయినా sin square B, cos square B plus sin square A వాల్యూ మనము కనుగొనాలి. ఇది మార్చ్ 2019లో రావడం జరిగింది. చాలా సింపుల్ ప్రాబ్లం. దీన్ని ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. ఓకేనా? రైట్. దీన్ని సాల్వ్ చేయాలంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని మనము యూజ్ చేసుకోవాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని యూజ్ చేసుకుందాం. చూడండి, ఏబిసి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ఏడుందట? బి దగ్గర ఉందట, సి దగ్గర ఉంది. రైట్ యాంగిల్ ఏడుంది? సి దగ్గర ఉంది. రైట్ యాంగిల్ సి దగ్గర ఉంది. ఒకటి ఏ అనుకోండి, ఇంకో యాంగిల్ బి అనుకోండి. ఓకే, దీంట్లో మనకు ఏమి ఇవ్వడం జరిగింది? ఏబి వాల్యూ ఎంత ఇచ్చిండు? ఏబి వాల్యూ 13 ఇవ్వడం జరిగింది. బీసీ వాల్యూ 5 సెంటీమీటర్ ఇవ్వడం జరిగింది. 5 సెంటీమీటర్స్. దీని వాల్యూ ఎంత? 5 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ హైపోటెనస్ వాల్యూ 13 డిగ్రీస్. అదే రకంగా ఈ సైడ్ వాల్యూ ఎంత ఇవ్వడం జరిగింది? ఇప్పుడు యాంగిల్ ఏ పరంగా చూసినప్పుడు ఆపోజిట్ సైడ్ వాల్యూ 5 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకోటి ఏసీ అనే వాల్యూ, ఏసీ సైడ్ యొక్క లెంత్ మనకు కావాలి. ఏం కావాలి? ఏసీ సైడ్ యొక్క లెంత్ మనకు కావాలి. ఏసీ సైడ్ లెంత్ కావాలంటే ఏం చేయాలి మరి? ఏసీ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంది? ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? అండర్ రూట్ 13² మైనస్ 5². ఇప్పుడు 13² అంటే 169 మైనస్ 25, 144 వాల్యూ ఎంత? 12. 144 వాల్యూ ఎంత? 12. కాబట్టి ఏసీ సైడ్ యొక్క లెంత్ 12. ఏసీ సైడ్ యొక్క లెంత్ ఎంత? 12 వస్తుంది. కాబట్టి 3 సైడ్ యొక్క లెంత్ మనకు ఆల్రెడీ మనం 2 సైడ్లు ఇవ్వడం జరిగింది. ఇంకో సైడ్ ఎంత ఉందో మనం తెలుసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు మనకు ఏం కావాలి? sin స్క్వేర్ బి. అదే రకంగా cos స్క్వేర్ బి ప్లస్ sin స్క్వేర్ ఏ వాల్యూ మనకు కావాలి. రాసుకుందాం. సొల్యూషన్ cos స్క్వేర్ బి ప్లస్ sin స్క్వేర్ ఏ. చూడండి, కాస్ పరంగా చూడండి, యాంగిల్ బి పరంగా చూడండి. యాంగిల్ బి పరంగా కాస్ వాల్యూ చేద్దాం. యాంగిల్ బి పరంగా చూసినప్పుడు కాస్ వాల్యూ ఏమవుతుంది? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. దీనికి అడ్జసెంట్ సైడ్ ఏంటిది? కాస్. బి పరంగా చూసినప్పుడు, యాంగిల్ బి పరంగా చూసినప్పుడు అడ్జసెంట్ వాల్యూ ఎంత? ఏంటి? 5 ఏమున్నది ఇక్కడ? హైపోటెనస్ ఎంత? 13 హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ ఏ పరంగా చూడండి. సైన్ ఏ పరంగా చూసినప్పుడు అపోజిట్ సైడ్ బై హైపోటెనస్. కాబట్టి 5/13 హోల్ స్క్వేర్. 5/13 హోల్ స్క్వేర్. కాబట్టి ఇక్కడ రాయండి, 5² అంటే 25, ఇది 169, ఇది 25, 169. ఇవి రెండు కూడా లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డినామినేటర్గా 169, 25 + 25 50. దీని యొక్క వాల్యూ 50/169 రావడం జరిగింది. కాబట్టి ఇలాంటి వాల్యూస్ ఇచ్చినప్పుడు 2 సైడ్లు ఇస్తుండ్రు. ఇంకో సైడ్ యొక్క లెంత్ మెజర్మెంట్ చేసుకున్న తర్వాత దేని ప్రకారం? పైథాగరస్ థీరం ప్రకారం మనం మెజర్మెంట్ చేసుకొని ఇక్కడ తీసుకునేటప్పుడు యాంగిల్ బి పరంగా తీసుకుంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ రాయాలి. ఇక్కడ సైన్ యాంగిల్ ఏ పరంగా తీసుకొని ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ తీసుకొని ఈ రకంగా స్క్వేర్ ఉంటే న్యూమరేటర్ డినామినేటర్ రెండింటిని కూడా స్క్వేర్ చేసినప్పుడు 25/169 ప్లస్ 25/169 వేసుకుంటే ఈ లైక్ టైమ్స్ కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి 25 + 25 50/169 రావడం జరిగింది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
Ravi says the value of the tan 0, tan 1, tan 2 degrees tan 89 is 0. దీని వాల్యూ 0 అని రవి చెప్పాడు. దీనికి మీరు అగ్రి అవుతారా డిసగ్రీ అవుతారా చూద్దాం. అగ్రి అవుతారా డిసగ్రీ అవుతారా? ఓకే, రవి ఏం చెప్పిండు? రవి సేస్ ఏమన్నాడు? ట్యాన్ 0 degrees ట్యాన్ 1 degrees ట్యాన్ 89 degrees వాల్యూ 0 అని చెప్పిండు. అది రైటా? చూద్దామా ట్యాన్ 0 వాల్యూ ఎంత? ట్యాన్ 0 వాల్యూ ఎంత? 0. ఓకే, ట్యాన్ 0 వాల్యూ 0. ట్యాన్ 30 వాల్యూ తెలుసుగా మీకు 1/√3. కాబట్టి ఇక్కడ ట్యాన్ 0 వాల్యూ ఎంత ఉంది? ట్యాన్ 0 వాల్యూ 0 తోటి ట్యాన్ 1 డిగ్రీని కానీ ట్యాన్ 89 degrees కానీ దేన్ని ఇంటూ చేసినా కానీ మనకు 0తో ఇంటూ చేస్తే 0 కావడం జరుగుతుంది. 0 తోటి ఏ సంఖ్యని మల్టిప్లై చేసినా కానీ మనకు ఏమవుతుంది? 0 కావడం జరుగుతుంది. కాబట్టి రవి చేసిన దానికి మనము ఏకీభవిద్దాము. ఓకే, I am agree with రవి. ఓకే, ఇది కరెక్ట్. అతను రవి చెప్పింది కరెక్ట్ కాబట్టి అతను చెప్పిన దానికి నేను అగ్రి అవుతున్నాను అని కింద రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకేనా? రైట్. ఎక్స్ప్రెస్ tan theta in terms of sin theta. tan theta is equal to sin theta లో మనము రాయాలి. దాని టర్మ్స్ tan theta లో sin theta రాయాలి. tan theta ని sin theta టర్మ్స్లో రాయాలి. చూద్దామా? సో tan theta is equal to మనం ఏం రాయొచ్చు? sin theta by cos theta అని రాయొచ్చు. sin theta by cos theta అని రాయొచ్చు. మనకేమన్నాడు? tan thetaని సైన్ టర్మ్లోనే రాయాలన్నాడు. కానీ సైన్ మీద ఉంది. ఓకే, దీన్ని చేంజ్ చేయరా అవసరం లేదు. మరి కాస్ అనేది ఉండద్దు కదా, కాస్ అనేది ఉండద్దు. కాస్ ప్లేస్లో ఏముండాలి? సైనే ఉండాలి. కాబట్టి మనం కాస్ థీటాని సైన్ థీటాలో మార్చాలంటే మనకు ఏ ఐడెంటిటీ యూజ్ అవుతుంది? ఇలాంటి టర్మ్స్లో రాయండి అంటే తప్పకుండా మీకు ఐడెంటిటీస్ మీద పర్ఫెక్ట్ అవగాహన ఉంటే ఈ సమస్యను సాధించవచ్చు. లేకపోతే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం చాలా కష్టం. ఓకే, సైన్ థీటా కాస్ థీటాకి సంబంధించిన మనము ఐడెంటిటీని గుర్తుకు తెచ్చుకున్నప్పుడు ఏం రాసుకోవచ్చు? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? ఈ సైన్ రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ అయితే ప్లస్ అంటే మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఇక్కడ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు √1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. కాబట్టి ఇక్కడ మనము రాయండి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు √, ఏం రాసుకోవచ్చు? √1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఓకే, టాన్ థీటాని మనము సైన్ థీటా టర్మ్స్లో ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఓకేనా? చాలా సింపుల్గా 2 స్టెప్లలోనే దీని ఆన్సర్ రావడం జరిగింది. ఓకే, రైట్. ఇది మే 2022లో రావడం జరిగింది. మే 2022లో రావడం జరిగింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎక్స్ప్రెస్ sec theta ఇన్ టర్మ్స్ ఆఫ్ sin theta. sec theta ఈజ్ ఈక్వల్ టు sin theta టర్మ్లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకేనా? చూద్దాం. సొల్యూషన్ sec theta ఈజ్ ఈక్వల్ టు మరి sin thetaలో ఎక్స్ప్రెస్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు? sec thetaని ఏం రాసుకోవచ్చు? మనం sec thetaని ఏం రాసుకోవచ్చు? 1/cos theta అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. 1/cos theta అని రాసుకోవచ్చు. మనము cos thetaని ఏం రాసుకోవచ్చు? sin thetaలో ఉన్నప్పుడు cos thetaని sin theta రాయాలంటే ఏం చేయాలి? ఇప్పుడే రాసుకున్నాం మనం. cos thetaని sin theta రాస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ రాసుకున్నాం మనం.
కాస్ టీటాని అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అని మైనస్ సైన్ స్క్వేర్ టీటా అని రాసుకున్నాం. ఇక్కడ ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లంలో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా, కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా రాసినాం. కాబట్టి కాస్ టీటా ఇన్న దగ్గర అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటాని రాయొచ్చు. ఓకేనా? కాబట్టి సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అని రాయడం జరిగింది. ఓకే, ఇది 2 మార్క్స్ క్వశ్చన్కి వస్తుంది. ఇది ఆగస్టు 2022లో రావడం జరిగింది. ఆగస్టు 2022లో రావడం జరిగింది. తప్పకుండా ఇలాంటి ప్రాబ్లం ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. కాబట్టి వీటిపైన మీరు వీటిని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే మీరు 2 మార్కులు తప్పకుండా గెయిన్ అవుతారు, లేకుంటే 2 మార్క్స్ లాస్ కావడం జరుగుతుంది. కాబట్టి వీటిపైన మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ తోటి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? రైట్, చూద్దాం. ఇప్పుడు ట్యాన్ టీటాని కాస్ట్ టర్మ్లో రాద్దాం. ట్యాన్ టీటాని కాస్ట్ టర్మ్లో రాద్దాం. ఇది చాలా సింపులే. చూడండి, సొల్యూషన్ ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా బై కాస్ టీటా. సైన్ టీటా బై కాస్ టీటా మనకేం కావాలి? కాస్ట్ టర్మ్లో కావాలి. ఇప్పుడు సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు చూద్దామా? ఈ ఐడెంటిటీ గుర్తురాండి. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఏం రాసుకోవచ్చు మనం? సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. కాబట్టి సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. కాబట్టి సైన్ టీటా ఉన్న దగ్గర ఏం రాసుకోవచ్చు మనం? అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా బై కాస్ టీటా. ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఈ రకంగా మనము రాయొచ్చు. ఓకేనా? రైట్. ఇదే విధంగా మనము మరికొన్ని ప్రాబ్లమ్స్ను మరో వీడియోలో చర్చించుకుందాం. ఈ రకంగా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు పబ్లిక్ ఎగ్జామ్లో ఈ ట్రిగోనోమెట్రీ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా సాల్వ్ చేయవచ్చు. మీరందరూ కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేసి రాబోయే ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలని కోరుతూ మీ రాజన్న సార్.